ఈరోజు బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూద్దాము. ముందు ఉడకబెట్టిన బంగాళదుంపలు తీసుకొని తొక్కలు తీసి ముక్కలుగా కోసుకొని ఉంచుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక గిన్నెని వేసి దానిలో నూనె, పోపు గింజలు వేసి పోపు వేగిన తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగేటట్టు చూసుకోవాలి. తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా బాగా వేగేటట్టు చూసుకొని తర్వాత ఉప్పు, తగినంత కొంచెం పసుపు, అదేవిధంగా కారము, కరివేపాకు ఇవన్నీ వేసి శుభ్రంగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ వేగిన ఉల్లిపాయల్లో ఇందాక తరిగి ఉంచుకుని బంగాళదుంపల ముక్కలు వేసి మూత పెట్టాలి కాసేపు. తర్వాత వేగిన తర్వాత కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకొని మెత్తగా ఈ ముక్కలు చిన్న చిన్న అయ్యేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని చూసినట్లయితే ఒక 5 నిమిషాలు అయిన తర్వాత ఈ కూర బాగా ఉడుకుతుంది. దీన్ని పూరీలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.